ఒకప్పుడు ఏదైనా డౌట్ వస్తే నెక్స్ట్ డే వెళ్ళి టీచర్ని అడిగేవాళ్ళం. అంటే మనకి ఏదైనా డౌట్ వస్తే వాళ్ళ నుండి ఆన్సర్ వస్తే చాలా మనకు అర్థమయ్యేది. అర్థమయ్యేలా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ ఎవ్రీథింగ్ ఒక క్లిక్ అవేలో మనకు అన్నీ తెలుస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇది కంప్యూటర్ జనరేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషనే. సో ఈ జనరేషన్లో ఒక టీచర్కి ఎలాంటి, ఆ టీచింగ్ ప్రొఫెషన్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంది అంటారు? ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఫిన్లాండ్ అనేది ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండేటువంటి దేశం. ఈ ఫిన్లాండ్ దేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే, జన్మించిన ప్రతి ముగ్గురులో ఒకరు టీచర్ కావాలనుకుంటారు. అదే మన దేశానికి వచ్చేసరికి జన్మించిన ప్రతి ముగ్గురులో ఒకరు ఇంజనీర్ కావాలని, ఒకరు డాక్టర్ కావాలని, ఈ ముగ్గురులో మరొకరు బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటారు. కారణం సోషియో ఎకనామిక్ స్టేటస్. మన ఇండియాలో వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి తీసుకుంటే టీచర్కు చాలా ప్రాధాన్యత ఉంది. టీచర్ ఈజ్ ఎంజాయింగ్ హై రెప్యుటేషన్ అండ్ లో రెమ్యునరేషన్. మిగతా వృత్తులతో పోల్చుకుంటే జీతం ఎక్కువగా ఉండనప్పటికీ ఒక సౌకర్యవంతమైన జీవితం, హ్యాపీగా లైఫ్ కొనసాగాలంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక టీచర్గా మీరు ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ అయితే మీరు కొన్ని ఆర్స్ ఎంజాయ్ చేస్తారు. మొదటిది రెప్యుటేషన్. మిగతా వృత్తులతో పోల్చుకుంటే ఇంకా భారతదేశంలో ఉపాధ్యాయుడికి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. రెండవది రెమ్యునరేషన్. సో ఏ జాబ్ తీసుకున్నప్పటికి కూడా మ్యాక్సిమం 1 lakh, మినిమం ఒక 30,000 ఉంటుంది. సో రెండు తెలుగు రాష్ట్రాలలో సగటున ఒక ఉపాధ్యాయుడు హెచ్డి టీచర్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, మినిమం 40,000 to 60,000 శాలరీ అందుకుంటున్నాడు. సో సెకండ్ ఆర్ రెమ్యునరేషన్. తర్వాత రిక్రియేషన్. పాఠాలు బోధిస్తున్నప్పుడు భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది అంటాడు దౌలత్ సింగ్ కొఠారి. కనుక నీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ 10th తర్వాత, ఇంటర్ తర్వాత ఒక వృత్తిలో స్థిరపడినప్పుడు మరి మీకు ఒక రిక్రియేషన్ ఉంటుంది. అదేవిధంగా రిలాక్సేషన్. సో మార్నింగ్ 9 to 5 వరకు మాత్రమే డ్యూటీ అవర్స్ ఉంటాయి. మిగతా వృత్తులతో పోల్చుకుంటే స్ట్రెస్ ఉండదు, ఎక్కువగా సూపర్విజన్ ఉండదు. సో మంచి సెల్ఫ్ రెస్పెక్ట్తో, సోషల్ రెస్పెక్ట్తో బ్రతకడానికి అవకాశం ఉండే ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్ టీచర్స్, అన్ఎంప్లాయిడ్ టీచర్స్ ముందు ఈ వృత్తి పట్ల ఆసక్తితో, ఈ వృత్తి పట్ల ఒక మంచి ప్రవృత్తితో మీ ప్రిపరేషన్ మొదలు పెడితే మరి తప్పనిసరిగా మీరు గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించవచ్చు. మీ జీవితం, మీ కుటుంబ జీవితం కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకే సార్.